5 ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన అనోరా మూవీ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. అంత స్పెషల్ ఏముంది సినిమాలో? స్టోరీ ఏంటి? ప్రస్తుతం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? ఉచితంగా ఏ ఓటీటీలో చూడొచ్చు? ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ ఏంజల్స్ డాల్బీ థియేటర్లో జరిగిన 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అయిపోయింది. మొత్తం 23 విభాగాలకి ఆస్కార్ విజేతల్ని ప్రకటించిన ఈ వేడుకలో ఈ ఏడాది రొమాంటిక్ కామెడీ మూవీ అనోరా 5 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్ట్రెస్ సహా మరో 2 విభాగాల్లో అవార్డు సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా ఫిదా అయినంతగా ఈ సినిమాలో ఏముంది? ప్రస్తుతం ఏ ఓటీటీలో చూడొచ్చు అని నెటిజన్లు వెతుకుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ వివరాలు. అందరి దృష్టిలో ఆకర్షించిన అనోరా అమెరికన్ మూవీస్ సిండ్రెల్లా, ప్రెట్టి ఉమెన్ మూవీస్ లానే ఉంటుంది. భారత్లో అనోరా గత ఏడాది నవంబర్లో రిలీజ్ అయింది. ఇక్కడ ప్రేక్షకులకి పెద్దగా నచ్చలేదో ఏమో కానీ ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. ఆ తర్వాత ఆస్కార్కి నామినేట్ అవటం, 5 విభాగాల్లో అవార్డు అందుకోవటంతో అందరి కాన్సంట్రేషన్ పెరిగింది. ప్రస్తుతానికి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ వంటి ఓటీటీలో రెంట్కి అందుబాటులో ఉంది. మార్చి 17 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతోంది. హాట్స్టార్లో ఈ సినిమాని ఉచితంగా చూడొచ్చు. ఆస్కార్లు కొల్లగొట్టిన అనోరా స్టోరీ మొత్తం లాస్ వేగస్ సెక్స్ వర్కర్స్ రష్యన్ బిలియనీర్ కొడుకు లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. రష్యన్ బిలియనీర్ కొడుకును బ్లూ క్రీన్ చెందిన వేశ్య అనోరా కలుస్తుంది. అనుకోకుండా తనని పెళ్లి చేసుకుంటుంది. ఈ పెళ్లితో ఆమె జీవితం ఒక్కసారిగా సిండ్రెల్లా, ఏంజెల్లా అద్భుతంగా మారిపోతుంది. కానీ అబ్బాయి తల్లిదండ్రులకి తెలియకుండా చేసుకున్న పెళ్లి కావడంతో వాళ్ళు ఈ పెళ్లిని రద్దు చేయాలని న్యూయార్క్కి వెళ్తారు. అప్పుడు మొదలైన కష్టాల నుంచి అనోరా ఎలా గట్టెక్కింది? చివరికి పెళ్లి రద్దయిందా? అసలు పెద్దవాళ్ళకి చెప్పకుండా ఈ జంట ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాలి. 2 గంటల 19 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 7.7 రేటింగ్ ఉంది. ప్రేక్షకులు ఎంతగానో మెప్పించిన అనోరా సినిమాకు కేవలం ఇప్పుడు వచ్చిన 5 ఆస్కార్లు మాత్రమే కాదు, గతంలోనూ అవార్డులు వచ్చాయి. 2024 మేలో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ మూవీ పామ్ డివోర్ అవార్డుని కూడా గెలుచుకుంది. ఇంకా ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా, రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా, BAFT అవార్డులని కూడా గెలుచుకుంది ఈ సినిమా. ఇంతకనే సొంతం చేసుకున్న ఈ సినిమా చూడాలంటే మార్చి 17 వరకు ఆగాల్సిందే. మరి ఈలోగా చూద్దామనుకుంటే రెంటల్ బేస్లో ప్రైమ్లో ఉంది, చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.